వైజాగ్ అంటే బీచ్ మాత్రమే కాదు, ఈరోజు మీ ఆలోచన మొత్తం మార్చేస్తాను. ఈరోజు మనం కేవలం సముద్రాన్ని చూడడానికి రాలేదు, సముద్రం మీద బతికే వాళ్ళ జీవితాన్ని చూడడానికి వచ్చాం. తెల్లవారుజామున సూర్యుడు సముద్రం నుంచి లేస్తాడు. అదే సమయంలో రాత్రంతా సముద్రంలో వేటాడిన పడవలు తమ సంపాదనతో తిరిగి వస్తాయి. ఉదయం ఉప్పు పొలాలు, మధ్యాహ్నం సముద్రం ఇచ్చిన తాజా చేపలు, సాయంత్రం లైట్ హౌస్ పై నుంచి సూర్యాస్తమయం. ఒకే రోజు ఒకే సముద్రం, 4 వేరు కథలు. పదండ్రా, ఈరోజు వైజాగ్ని వైజాగ్లా కాదు, సముద్ర జీవితాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్ విష్. ఎలా ఉన్నారండి అందరూ? గాయస్ ఆర్ డూయింగ్ వెల్. మళ్ళీ వచ్చేసానండి కొత్త వీడియోతో. వైజాగ్లో చూడాల్సిన బీచెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బీచ్, మంచిగా నేచర్కి కనెక్ట్ అయ్యే బీచ్ల్లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చాను. కనిపిస్తుంది కదండి, అదే సీతపాలెం బీచ్. ఇదంతా వైజాగ్ యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని. అన్ఫార్చునేట్లీ క్లౌడ్స్ ఉండడం వల్ల చూడలేకపోయినాం. అనిపిస్తుంది కదండి, అదే లైట్ హౌస్. అసలు ఇక్కడ నుంచి చూసాక మాత్రం సన్ రైజ్ కూడా వచ్చింటే బాగుంది అనిపించింది, బట్ అన్ఫార్చునేట్లీ నాట్ లక్కీ టుడే. కానీ కొద్దిసేపటికి క్లౌడ్స్ క్లియర్ అయ్యి మంచిగా వ్యూ వచ్చింది. థ్యాంక్ గాడ్. వీళ్ళు ఎంత లక్కీ అంటే చూడండి, అసలు ఇది ఇల్లు అంట, ముందే సముద్రం. మామూలుగా లేదు కదా, అయితే మాత్రం లైక్ ఏ రిసార్ట్. రోజు ఫ్రీ బాగుంటుంది. ఓకే, ఇక్కడే ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చాం, ఉప్పు పొలాలు. మనం రోజు ఇంట్లో వాడే ఉప్పు ఇలా తయారవుతుందని చాలామందికి తెలియదు. సముద్రపు నీటిని చిన్న చిన్న కైల్లోకి తీసుకొని ఎండలో ఆరబెడతారు. నీరు ఆవిరైపోయాక మిగిలేది తెల్లటి ఉప్పు. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించినా దీని వెనుక ఎంత కష్టం ఉందో ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఉప్పు విలువ వంటలో కాదు, ఇక్కడ ఎండలో నిలబడితే తెలుస్తుంది. ఇది అసలైన ఒరిజినల్ సిండికేట్ సరుకు, సముద్రం దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు. మా వాళ్ళు మాటల్లోనే టైగర్ ఫ్రాన్స్ అంటండి, ఇది కాల్చుకొని వచ్చి తీసుకొని వచ్చారు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. అసలు టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు. అది పొయ్యి నిప్పుల మీద కాలడం వల్ల రుచి అయితే మాత్రం మామూలుగా రాలేదు. లాస్ట్ నైట్ మనం వంజంగి చూసుకొని ఆల్మోస్ట్ 11 అయిందండి. పుదిమడక చేరుకున్నాం వయా అనకాపల్లి. ఫ్రేమ్లో కనిపిస్తుంది మిగిలిన ఇద్దరు మా బ్రో వాళ్ళ అక్క పిల్లలంటండి, హైపర్ యాక్టివ్. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా అంటండి, మామూలుగా చెప్పలేదు మా వాడు ఎక్స్ప్లెయిన్. మేము మళ్ళా వచ్చేసినాం బీచ్లకి. ఎందుకురా అంటే ఇప్పుడే నైట్ వేటకి వెళ్ళిండే ఫిషింగ్ బోట్స్ అన్నీ తిరిగి వస్తాయంట. సో అందుకని చెప్పి వచ్చినాం. ఇప్పుడే పట్టుకొచ్చారు. చూద్దాం, ఏదైనా ఒక మంచి ఫిష్ దొరికితే కొనుక్కొని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫిషెస్ ఎప్పుడో చిన్నప్పుడు తినేవాడిని, తర్వాత ఎందుకో భయం వేసింది. ఒకసారి తింటున్నాగా ముళ్ళు గుచ్చుకోవడం, అంటే గుచ్చుకున్నట్లు ఫీలింగ్ వచ్చింది. కానీ మా అమ్మ వాళ్ళు అన్నారు, ఏం కాదురా, అది అంతే, వెళ్ళిపోయి ఉంటుంది అని. కానీ ధైర్యం చాలలేదు, పెద్దగా తినలేదు. కాకపోతే మన ఫోర్స్ చేయడం వల్ల, ఫోర్స్ అంటే ఫోర్స్ కాదు, నాకు ట్రై చేద్దాం అనిపించింది, అందుకని ట్రై చేస్తాను. చూడండి బీచ్. అదిగో దూరంగా పడవలు కనిపిస్తున్నాయి. ఇవాళ అసలు హీరోలు వీళ్ళే. రాత్రంతా సముద్రంలో చేపల వేట చేసి ఇప్పుడు తీరం చేరుతున్నారు. ఈ సముద్రం మనకు అందాన్ని ఇస్తుంది, కానీ వీళ్ళకి జీవితాన్ని ఇస్తుంది. సముద్రంలోంచి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ట్రాక్టర్తో వాళ్ళ బోట్స్ని ల్యాండ్ మీదకి చేరుస్తున్నారండి. అలలు ఎగిరే కొద్దీ వాళ్ళకు ఒడ్డు దగ్గర చేరుతుంది, కానీ దగ్గరకు వచ్చిన తర్వాతనే వాళ్ళ కష్టం ఇంకా ఎక్కువ అవుతుంది గైస్ ఒడ్డుకు చేర్చేటప్పుడు. ఇదిగోండి, ఇవి తెరచాప కట్టి వెళ్ళే పడవలు. ఇవి కాకుండా మెషిన్ పెట్టి కట్టే వెళ్ళే పడవలు కూడా ఉంటాయి.
వైజాగ్ నుంచి మీరు ఇక్కడికి రావాలంటే లోకల్‌లోనే మీరు బైక్ రెంట్‌కి తీసుకుంటే పర్ డే 800 అట్లా దొరుకుతది. లేకుంటే అనకాపల్లి వరకు వచ్చి అనకాపల్లి నుంచి మీకు పుదుమడకకు బస్సులు దొరుకుతాయి. మీరు ఎంత బడ్జెట్‌లో ట్రావెల్ చేస్తారో అంత మెమోరీస్‌ని క్రియేట్ చేస్తారు. బట్ సేఫ్‌గా ట్రావెల్ చేయండి. మేము అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్ళి బీచ్ సైడ్ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళామండి. యాక్చువల్‌గా ఇక్కడ ఒక మూవీ కూడా షూట్ చేసిరంట మన నితిన్‌ది. అది ఏ మూవీనో మీకు తెలిస్తే కమెంట్‌లో ఒకసారి రాయండి. ఇదిగోండి ఇప్పుడు వాళ్ళు ఏమేమి పట్టుకొచ్చినారో మీకు చూపిస్తున్నాను. లైక్ ఇది సీ క్రాబ్ అంటండి, సముద్ర పీత. ఎంత నాకైతే భయంకరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ కుక్ చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ మాత్రం మంచిగా వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. ఇంకా ఇప్పుడిప్పుడే కొత్త కొత్త రకాల సరుకు మొత్తం లైక్ అనగా కొత్త చేపలన్నీ బోట్లు వచ్చే కొద్దీ కనిపిస్తున్నాయి గైస్. ఈ అన్న వాళ్ళు కూడా ఈ వాళ్ళలో ఉండే చేపల్ని ఎంత ఫాస్ట్గా తీస్తున్నారంటే నేను స్లో మోషన్లో పెట్టి చూపిస్తాను చూడండి మీరు కూడా ఒకసారి. అసలు ఈ ఫాస్ట్కి చాలా అమేజింగ్గా వర్క్ చేస్తున్నారు. అలాగే వీరు ఒడ్డుకు వచ్చిన తర్వాత వీరి వలను మొత్తం సెర్చ్ చేసుకున్న తర్వాతనే వీళ్ళు పట్టుకొచ్చిన చేపల్ని అమ్ముతారంట అండి. అనగా ఇక్కడ మళ్ళీ దళారులు, వ్యాపారులు అనగా మధ్యవర్తులు ఉంటారండి. వాళ్ళకు అమ్మగా వాళ్ళ నుంచి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. కాకపోతే మనం ఇట్లా సముద్రంకి వచ్చినప్పుడు డైరెక్ట్గా వీళ్ళ దగ్గర తీసుకునేయడమే బెస్ట్ ఆప్షన్ అండి. ఫ్రెష్గా మంచిగా మంచి రేట్లోనే ఇస్తారు. ఇంకా ఇంకో బోట్ అయితే ఇప్పుడే వచ్చింది. ఈ బోట్లో అయితే మాత్రం చూస్తున్నారు కదా బ్రో చూపిస్తుంది, షార్క్ అంట. అది అసలు షార్క్ పిల్ల. దగ్గరికి వెళ్ళానండి, టచ్ చేసేసరికి నాకు అదో రకంగా అనిపించింది. మళ్ళీ దూరంగా వచ్చేసాను. అది చిన్నపిల్ల అయినా సరే దాని స్కిన్ చాలా టఫ్గా ఉందండి. తోకతో ఒకటి ఇచ్చేసరికి ఆ పక్క లేదు నేను మళ్ళీ. వీళ్ళ మాటలు కూడా వినండి ఒకసారి. ఇక అలాగే పక్కనే మా బ్రో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉందంటే ఎలా ఉందో చూడడానికి వెళ్ళాం గైస్. యాక్చువల్గా ఇది మాత్రం గైస్ వీళ్ళు ఎంత లక్కీ అంటే చూడండి, అసలు ఇది ఇల్లు అంట, ముందే సముద్రం. మామూలుగా లేదు కదా. అయితే మాత్రం లైక్ ఏ రిసార్ట్, రోజు ఫ్రీ బాగుంటుంది. ఓకే, మేము కొన్ని క్రాబ్స్ ఫిషెస్ తీసుకొని ఇంటికి రిటర్న్ అయ్యాం గాస్. Crab. This is beautiful crab. ఇంకా బ్రో అయితే మేము తెచ్చుకున్న చేపలు పీతల్ని నీట్గా క్లీన్ చేసి వీళ్ళ స్టైల్లో సింపుల్గా ఎగ్గు, టమాటో అండ్ ఏవో ఇంగ్రీడియంట్స్ ఇంకా వేసి సింపుల్గా చేసిండండి. టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఇది హాఫ్ బాయిల్ అండ్ ఈ క్రాబ్ టేస్ట్ అయితే మాత్రం ఫస్ట్ టైం చూసాను నేను, నెక్స్ట్ లెవెల్. ఈ రెండింటికంటే హైలైట్ ఏంటంటే చల్లన్నం, లైక్ అన్నంలో మజ్జిగ వేసి నిమ్మకాయ పిండి ఇచ్చినాడు. ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ అసలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అసలు మామూలుగా ఉండదు. అక్కడ నుంచి మనం వచ్చేసినాం మళ్ళీ మన నెక్స్ట్ స్టాప్ లైట్ హౌస్. we are finally at one of the lighthouse near Vizag. అప్పటి కాలం హిస్టరీ చెప్తుంది మనవాడు. ఆయన కదులుతుందా పైకి ఎక్కి పైనుంచి వ్యూస్ ఎలా అయినా చూద్దాం. అసలే సన్సెట్ అప్పుడే.
ఇదే అండి లైట్ హౌస్ లోపల ఉండే లెన్స్, స్మాల్ ల్యాంపు. ఇంత చిన్న ల్యాంప్ అయినా సరే ఇది ఇచ్చే రిఫ్లెక్షన్ సముద్రంలో ఆల్మోస్ట్ 40-50 కిలోమీటర్స్ కనిపిస్తుంది అంటే నైట్ టైంలో మన బ్రో చెప్పిండు. ఇప్పుడు రోజంతా ఎదురు చూసిన చివరి క్షణం. ఉదయం ఇదే సముద్రం సూర్యుడికి స్వాగతం చెప్పింది. ఇప్పుడు అదే సముద్రం సూర్యుడికి వీడ్కోలు చెప్తుంది. ఆకాశం మొత్తం నారింజ, గులాబీ, ఎరుపు, బంగారు రంగులతో నిండిపోయింది. పైనుంచి చూస్తుంటే సముద్రం, ఆకాశం ఒకటైపోయినట్లు అనిపిస్తుంది. ఉదయం సూర్యుడు ఆశ ఇచ్చాడు, సాయంత్రం ప్రశాంతత ఇచ్చాడు. ఈరోజు మనం ఒక బీచ్ మాత్రం చూడలేదు, ఒక జీవితాన్ని చూసాం. ఉదయం సూర్యోదయం, రాత్రంతా కష్టపడి వచ్చిన మృతికారులు, ఊప పుట్టే పొలాలు, సముద్రం ఇచ్చిన తాజా భోజనం, చివరిగా లైట్ హౌస్ మీద నుంచి ఈ అద్భుతమైన సూర్యాస్తమయం. సముద్రం మనకు ఒక విషయం నేర్పించింది, అలలు ఎప్పుడూ ఆగవు, అందుకే జీవితం కూడా ముందుకు సాగుతూనే ఉండాలి. వైజాగ్ వస్తే ఫేమస్ బీచ్లకు మాత్రం పరిమితం అవ్వకండి. ఇలాంటి స్థానిక ప్రదేశాలకు కూడా రండి. స్థానికులను గౌరవించండి, వాళ్ళ నుంచి నేర్చుకోండి. అప్పుడు ఒక ట్రిప్ కాదు, ఒక అనుభవాన్ని తీసుకెళ్తారు. నేను మీ యువర్విష్. మరో రోడ్, మరో కథ, మరో అద్భుతమైన ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రయాణం చేయండి, కొత్త ప్రదేశాలు చూడండి, స్థానిక జీవితాన్ని ఆస్వాదించండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. అరే ఊర్రా బాయ్, నువ్వు వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పలేదు, ఎండింగ్లోనే అన్న చెప్తానన్నా. గైస్, ఇఫ్ యూ ఫీల్ ఇన్ఫో కనుక యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. దట్స్ ఇట్ ఫర్ ద టుడే. టేక్ కేర్ గాయ్స్. బాయ్.